అమర గాయకుడు మొహమ్మద్ రఫీ 44వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్లో ప్రముఖ గాయకులు జావేద్ ఆధ్వర్యంలో గానలహరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నేత అబ్దుల్ అజీజ్, మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్, కుమారులు షోయబ్ ఉస్మాన్, సయ్యద్ సమీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడారు. మధురమైన మొహమ్మద్ రఫీ పాటలతో అలరించిన గాయకులు జావేద్ను ప్రత్యేకంగా అభినందించారు. ఇక్కడ నిశ్చయం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మొహమ్మద్ రఫీ గారు చెప్పడం, రఫీ గారి గురించి చెప్పాలంటే రోజులు సరిపోదు. కొన్ని వేల సాంగ్స్ పాడినారు, 25,000 సాంగ్స్ పైన ఆయన పాడినారు. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో పాడినారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ. ఇంగ్లీష్లో గురించి చెప్పుకుంటా పోతే ప్రపంచంలో ఉండే స్కేల్ అంటారు, 1 2 3 స్కేల్ అంటే రాగం తీసే దాంట్లో 7వ స్థానంలో ఉన్నారు. అంటే వరల్డ్ రికార్డ్ అనమాట. ఇటువంటి మహా వ్యక్తి ప్రోగ్రామ్కి ఈరోజు నేను ఇక్కడ చీఫ్ గెస్ట్కి రావడం, వాళ్ళు నన్ను ఆర్డర్ చేయడం, ప్రతి సంవత్సరం పిలుస్తారు. ఆ ప్రెసిడెంట్ జావేద్ గారికి మనసారా ధన్యవాదాలు. అదేవిధంగా వేమిరెడ్డి గారు వచ్చారు ఇక్కడ చీఫ్ గెస్ట్గా. అసలు చాలా ఆనందంగా ఉంది. అంటే నాకు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఎందుకంటే అది అంతే, అది నేను చెప్పలేను. హార్ట్కి హార్ట్ టచింగ్ అనమాట. అదేవిధంగా మన మేయర్ అబ్దుల్ అజీజ్ గారు కూడా వచ్చిన్నారు. అది వీళ్ళందరికీ వచ్చిన దానికి కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ చాలా సమయం తీసుకుని మాకు ఎంతసేపు ఉండిన దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నెక్స్ట్ ఇయర్ వేమిరెడ్డి గారు ఏం చెప్పారంటే, నా వంతు నేను సహాయం చేసి ఒక పెద్ద కళ్యాణ మండపం తీసుకుని అక్కడ ప్రోగ్రామ్ చేస్తాము. బాంబే నుంచి సింగర్స్ని పిలిపించి చేస్తూ ఉన్నారు. అది ఎంత మంచి మాట చెప్పండి. నేను ఎంత సహాయం చేసాను, చిన్న సహాయం చేశాను నేను కూడా. అది కాదు, ఆయన గొప్ప మనసుతో నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్కి నాదే మొత్తం డబ్బు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా ఆయనకు హ్యాండ్స్ ఆఫ్. ఈ 25 సంవత్సరాల నుంచి దానికి రావాల్సిన ఇది తగ్గిందేమో అని మనసులో ఒక భావన కలిగింది. అయితే ఈ కార్యక్రమం చేసే వాళ్ళలో మాత్రం ఆ జోష్ అంటే ఉన్నాయి. ఎవరైతే జావేదు వాళ్ళ టీము ఇదిందో, నేను చిన్నప్పటి నుంచి వీళ్ళతో కలిసి ఉంది. ఈసారి ప్రభాకర్ అన్న యొక్క సహకారంతో వచ్చేసారి దీన్ని చాలా గొప్పగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కానీ ఆహ్వానించి చేసే విధంగా దీన్ని చేస్తామని కానీ తెలియజేస్తూ, ఎందుకంటే బాధగుంది. అనిల్ గార్డెన్స్లో పెట్టాం, కస్తూరిబా కళాక్షేత్రంలో పెట్టాం. ఇది లాస్ట్కి ఈ స్థితిలో చేయడం నిజంగా అన్నగాని చెప్తా వచ్చారు, ఇంకా బాగా చేసుండేవాడు కదా ఇంతకుముందు అని. వచ్చే సంవత్సరం తప్పకుండా దీన్ని ఘనంగా చేస్తామని తెలుగుదేశం నాయకులందరూ కానీ దీనికి సపోర్ట్గా చేస్తాము. అందరినీ కలుపుకొని ఈ యొక్క ఆర్కెస్ట్రా యొక్క
ఆలోచన మేరకు దీన్ని చక్కగా చేసి అదేవిధంగా గొప్పవారు మొహమ్మద్ రఫీ గారు సమీక్షకు వచ్చిన మీ అందరికీ నా నమస్కారం. ఈ ప్రోగ్రాం యాదరఫీ అనుకుంటేనే నాకు జాకీర్ గుర్తొస్తాడు. జాకీరు ఆ రోజుల్లో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాంబే నుంచి తీసుకొచ్చేది సింగర్స్, అట్లా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేది. ప్రోగ్రాం కూడా చాలా గొప్పగా చేసేది. ఇప్పుడే అజీజ్ భాయ్ చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ మనం కూడా అందరం కలిసి మంచి సింగర్స్, అంటే వీళ్ళు మంచి అని కాదు నేను చెప్పటం లేదు, వీళ్ళు మంచిదే, బయట నుంచి కూడా జాకీర్ ప్రోగ్రామ్స్ అట్లా తీసుకొచ్చేది. లోకల్ ప్లస్ నేషనల్ ప్రొఫెషనల్స్ అనండి, వాళ్ళని కూడా కలిపి ఈ ప్రోగ్రామ్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా భారీ ఎత్తున చేస్తాము. ఒకటి 1950 to 1970 మొహమ్మద్ రఫీ ఏ మూవీలో అతను పాట పాడాడో అది హిట్టే. అంత గొప్ప వ్యక్తి. ఈరోజు కూడా మనం 44 సంవత్సరాలైంది ఆయన చనిపోయి, అయినా ఈరోజు గుర్తుపెట్టుకొని మనం మొహమ్మద్ రఫీ గురించి ఇంత మాట్లాడుతూ ఆయన పాటలు వినాలని ఇక్కడికొచ్చాం. నేను వచ్చింది కూడా మెయిన్ మొహమ్మద్ రఫీ పాట వినాలని, కానీ సమయం అంతా మనం మాటలతోనే వెళ్ళిపోతా ఉందని బాధ. కనీసం ఒక పాట 2 పాటలను వినాలని, 3 పాటలను వినాలని మీకు చెప్పినట్టు ఇప్పుడే. సో జావేద్కి అండ్ టీమ్ ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారో మీ అందరికి కూడా నా హాజీ అబ్దుల్ అజీజ్ గారు కోరగానే దాన్ని అంగీకరించిన మన ఎంపీ గారికి, డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్క నిమిషం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మా మిత్రులు హాజీ అబ్దుల్ అజీజ్ గారు, ఈరోజు అతను రాజకీయాల్లో రాకముందు పెద్ద బిజినెస్ మ్యాన్, నాకు చాలా బాగా గుర్తుంది. ఎందుకంటే కోట్లలో అతని వ్యాపారం ఉంది. రాజకీయాల్లో అతను మేయర్ అయినారంటే అతను చేసిన సేవ, అతని మంచి హృదయాన్ని బట్టి అతను ఆ స్థాయికి వచ్చినాడు. కాబట్టి సోదరులారా, సేవ అనేది చాలా మంచిది. సేవకు కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, హద్దు ఉండదు, సరిహద్దు ఉండదు. అదేవిధంగా సంగీతానికి కూడా ఒక లిమిట్ ఉండదు. కాబట్టి ఆ సంగీతాన్ని ఎవరైతే సేవ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళే సంగీతాన్ని ప్రేమిస్తారు. ఎవరైతే సేవకు దూరం ఉంటారో వాళ్ళ సంగీతం అంటే చిరాకుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సేవా తాత్పర్యం కలిగిన వ్యక్తులు ఒక మహనీయుడికి సంబంధించిన కార్యక్రమానికి వాళ్ళు ఎంతో ముందుకు వచ్చి ఏదైతే ఈ టీం ఉందో దానికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక సలాములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన సోదరులు హాజీ సన్మానించి మెమెంటో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలియకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇస్మాయిల్ భాయ్ గారి తనయుడు మన ఇంతియాజ్ గారికి, హాజీ సాబ్ గారికి అదేవిధంగా నెల్లూరులో పరిచయం లేని వ్యక్తి, లేబర్ బీడీ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది మన జమాలుల్లా భాయ్, రెహమాన్ భాయ్, అదేవిధంగా కరీముల్లా భాయ్ గారు మన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.